నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాస కార్మికుల ఆందోళనలు మరియు నిరసనలపైన కువైట్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కార్యాలయం ముందు ప్రవాసులు భారీగా గుమికూడడం పట్ల ప్రభుత్వం కఠినంగా స్పందించింది. కార్మికుల ఫిర్యాదులు విన్న అధికారులు ఈ ఉదాంతం వెనుక ఉన్న అక్రమాలను వెలికి తీసేందుకు కేసును సిఐడి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస కార్మికులు పెద్ద సంఖ్యలో గుమికూడడంతో అత్యవసర బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. పని నిలిపివేతకు గల కారణాలు అధికారుల బృందం పరిశీలించింది. కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత డెలివరీ రంగంలో జరుగుతూ ఉన్న అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో మానవ అక్రమ రవాణా లేదా బలవంతపు పని చేయించడం వంటి నేరపూరిత చర్యలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. బాధిత కార్మికులకు తగిన రక్షణ మరియు సంరక్షణ కల్పించేందుకు వారిని ప్రత్యేక షెల్టర్ హోమ్లకు తరలించారు. కార్మికుల హక్కులను కాపాడటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ఆదేశించింది. కార్మికుల హక్కులను కాపాడుతూనే ఇలాంటి అక్రమాలకు పాల్పడే సంస్థలపైన నిఘా ఉంచుతామని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రధాన కార్యాలయం వద్ద మనం చూసుకుంటే ప్రవాస కార్మికులు ఆందోళన నిరసన చేపట్టడం జరిగింది. మాకు జీతాలు ఇవ్వడం లేదు, పని ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు, ఏమన్నా అడిగితే కానీ మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని తిడుతూ ఉన్నారని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కార్యాలయం ముందు వీళ్ళైతే ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రవాస కార్మికులను ప్రత్యేక షెల్టర్లకు తరలించి ఆయా కంపెనీ యాజమాన్యాలను పిలిచి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు అయితే దీనిపైన చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.